సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణకు మహాపోరాటం మొదలైంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది రేవంత్ సర్కార్. ఆంక్షలు అణచివేతలతో సికింద్రాబాద్ను నిర్బంధించింది. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అస్తిత్వం కోసం పోరాడుతున్న బిడ్డలను అణిచివేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, అక్కడ వాతావరణ ప్రస్తుతం ఎలా ఉంది? తెలంగాణ ఆత్మగౌరవం పేరిట పోరుబాట పట్టింది సికింద్రాబాద్ అంతా కూడా. సికింద్రాబాద్ ఆత్మగౌరవ పోరాట సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బచావో అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. గత చరిత్రను, గత ఆనవాళ్లను చెరిపేందుకు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుందనడానికి నిదర్శనంగా ఇవాళ సికింద్రాబాద్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ పేరు మార్చేందుకు ఇవాళ కుట్రలు చేస్తున్నా, సికింద్రాబాద్ పరిధిలోని అనేక డివిజన్లను ఇవాళ మల్కజ్గిరి కమిషనరేట్లో కలపడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇవాళ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాలను కలుపుతూ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి అక్కడ మీడియాతో మాట్లాడదామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. దానికి 5 రోజుల కిందటే అనుమతి కోరుతూ పోలీసులను కలిశారు. ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా అనుమతి విషయంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిన్న అర్ధరాత్రి అడావిడి చేస్తూ మీకు అనుమతి లేదు అంటూ నిన్న పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా శాంతియుతంగా ర్యాలీ చేసి తీరుతామంటూ కూడా సికింద్రాబాద్ స్థానిక ప్రజలతో పాటు స్థానిక వర్తకులంతా కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే అక్కడ నల్ల జెండాలు, నల్ల కండువాలతో నిరసన ర్యాలీలు చేశారు. దాదాపు వేలాది మంది నిన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏదైతే ఇవాళ నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలిపించిన నేపథ్యంలో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి క్లాక్ టవర్ మీదుగా రాణిగంజ్లోని ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని పిలుపునిచ్చారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకొని ఇక్కడ నుండి నేరుగా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ చేరుకోగానే పెద్ద ఎత్తున పోలీసులను ఇక్కడ మోహరించి ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేసేందుకు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అంతా కూడా ఇక్కడ మోహరించారు. అయినప్పటికీ కూడా ఎవరైతే సికింద్రాబాద్ గత 200 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు మారుస్తామంటే సికింద్రాబాద్ కమిషనరేట్ను ఏదైతే కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమంటూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది అక్కడికి వచ్చి నల్ల జెండాలతో, నల్ల బెలూన్లతో నిరసనలు వ్యక్తం చేశారు. మరోపక్క ఇక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యే అందరినీ కూడా నిర్బంధించారు. తెలంగాణ భవన్లోనే ర్యాలీకి అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేయనీయబోమంటూ కూడా ఇక్కడ పోలీసులంతా కూడా హుకుం జారీ చేసి పెద్ద ఎత్తున మోహరించారు. అయినప్పటికీ ఆ ర్యాలీ ఇప్పటికే విజయవంతమైపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. భవిష్యత్తులో దీనికి సంబంధించి మేము కోర్టును ఆశ్రయిస్తాం, కోర్టు నుంచి మేము అనుమతి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ర్యాలీ నిర్వహించి తీరుతాం. భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఇది నాంది అవుతుంది. తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా అయితే ఆనాడు ఉద్యమం చేసి సాధించుకున్నాము, ఇవాళ సికింద్రాబాద్ విషయంలో కూడా ఇదే తరహా మేము పోరాటానికి శ్రీకారం చుడతాం. ఇవాళ సికింద్రాబాద్ ఆత్మగౌరవ పోరాట సమితి ఖచ్చితంగా సికింద్రాబాద్ను ముక్కలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే స్పష్టం చేశారు. ఇవాళ పూర్తిగా నిర్బంధం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఇవాళ నియంతృత్వంతో అధికారం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకోబోం. యావత్ సికింద్రాబాద్ నగర ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలంటే కూడా సికింద్రాబాద్ చరిత్ర తెలియని వాళ్ళు లేరు. ఇలా అలాంటి సికింద్రాబాద్ను కనుమరుగు చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమంటూ కూడా ఆక్రమించారు. అయితే ప్రధానంగా ర్యాలీ లేనప్పటికీ ఇప్పటికే విజయవంతమైపోయింది. అయినప్పటికీ కూడా తెలంగాణ భవన్ నుంచి నాయకులు వారి నివాసాలు కావచ్చు, వారి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తానంటే ఎట్టి పరిస్థితిలో వెళ్ళనిచ్చేది లేదంటూ కూడా పోలీసులు ఎప్పటికక్కడ అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసులంతా మోహరించి పర్టికులర్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎట్టి పరిస్థితిలో పోనిచ్చేది లేదంటూ కూడా వారు ఇక్కడ అడ్డు వేశారు. ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగం వాళ్ళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవుతలేదు, అనుముల రాజ్యాంగం అమలవుతుందంటూ కూడా వాళ్ళ పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాగ్వాదం దిగారు. ఖచ్చితంగా మీరు ఎంత అణిచివేసినా సికింద్రాబాద్ పోరాట సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ను మొక్కలు కానివ్వమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తేల్చి చెప్తున్నాయి. మసునాచారి ఆ మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాస్పిటల్కి వెళ్తానంటే కూడా మేము పంపించేది లేదని చెప్పడంతో స్వయంగా
పోలీస్ అధికారులకు చెప్పి మీ వారిని నాతో పంపించండి, నేను స్వయంగా నేనే వైద్య చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడ వెళ్తున్నారంటే పోలీసు రాజ్యం ఏ విధంగా నడుస్తుంది, ముఖ్యమంత్రి ఏ విధంగా వివరిస్తున్నారు, ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిగా ఉండి పోలీసుల చేత ఏం నిర్బంధాలు చేపిస్తున్నాడో ప్రధానంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది. వాళ్ళ ఇప్పటికీ 2-3 సార్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను నా ఇంటికి వెళ్తాను, నా కార్యకర్తలతో మాట్లాడడానికి వెళ్తాను, చాలామందిని అరెస్ట్ చేశారు, నేను ర్యాలీ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను అని చెప్పినప్పటికీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ను పంపించేది లేదని చెప్పి ఆ పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో ఇక్కడున్న పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున రోప్ పార్టీ ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ విధంగా ప్రతిసారి కూడా నిర్బంధాలు నియంతృత్వం కొనసాగింది. వాళ్ళ అలాంటి నిర్బంధాలు నియంతృత్వం మళ్ళీ కొనసాగిస్తామంటే ఇది సికింద్రాబాద్ గడ్డ ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్ళి మేము ఇక్కడ వెళ్ళిపోతాం, ఇక్కడ మాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక అంశాల విషయంలో మేము ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంటుంది, మీకు అనుమానం ఉంటే మాతో రండి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వినకుండా వారిని ఇక్కడే అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇవాళ తెలంగాణ పోలీసులు అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అయితే లెవెల్ ఏదైతే పోలీసులు అడ్డుకోవడానికి ఎంతసేపు ఆపలేరంటూ కూడా